నోబెల్ బహుమతిపై ట్రంప్ గంపెడు ఆశలు పెట్టుకున్న వేళ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికిస్తారా అని అందరూ ఎదురు చూస్తున్న వేళ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియా కొరినా మచాడోను వరించింది. నార్వే నోబెల్ కమిటీ ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. సో వెనెజువేలాకు చెందిన మరియా కొరినా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం చేసిన కృషికి గాను ఆమెకు ఈ పురస్కారం లభించింది. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వగా అకాడమీ సభ్యులు మరియా వైపు మొగ్గు చూపారు. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని నోబెల్ కమిటీ తెలిపింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, గత ఏడాది ఆమె అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం ఆమె వెనెజువేలా పార్లమెంటు సభ్యురాలిగా దేశ విపక్ష నేతగా కొనసాగుతున్నారు. నోబెల్ శాంతి బహుమతిని 1901 నుంచి 105 సార్లు ప్రకటించారు. ఇందులో 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని అందుకున్నాయి. ఈ అవార్డు అందుకున్న అతిపిన్న వయసులో ఇటు వయస్కురాలిగా పాకిస్తాన్కు చెందిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ నిలువగా జోసెఫ్ రాడ్బ్లాట్ల 86 ఏళ్ల వయసులో దీనిని అందుకున్నారు.